ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విషయం ఏంటంటే ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కురుగంపాడు మండలం బోతె గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వీరభద్రస్వామి కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఆ కమిటీని మా ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ పాయ వెంకటేశ్వర గారు నిర్ణయించడం జరిగింది. ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా ప్రయారిటీ వైజ్గా నేను పదవులు ఇస్తానని అదే మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ఒక సామాన్య మనిషి కూడా ఆయన చైర్మన్గా చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు వాస్తవంగా ఈ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే గారు రావాలి, కానీ ఆయనకి సమయం లేకపోవడం వల్ల ఈ కార్యక్రమాన్ని మా మండల ప్రెసిడెంట్ గారి ద్వారా చేయించడానికి మాకు తెలియజేయడం జరిగింది. ఆ విధంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి వీరభద్రస్వామి, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వీరభద్రస్వామి చాలామంది దర్శించుకొని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకొని మంచి స్థానాల్లో ఉన్నారు సమాజంలో. మేము కూడా కొత్తగా ఏర్పడినటువంటి నూతన కమిటీకి ఈ సందర్భంగా మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది నూతన కమిటీ ఆధ్వర్యంలో. ఈ సమయం లేనప్పటికీ కూడా మా ఎమ్మెల్యే గారు, ఎండోమెంట్ ఉద్యోగస్తులు, తర్వాత కొండా సురేఖ గారు, వీళ్ళందరూ కూడా 2 రోజుల్లో అందరూ కూడా కష్టపడి 2 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రమాణ స్వీకరణ చేయడానికి వాళ్ళు సహకరించిన ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క అధికారికి, మంత్రులకి, ఎమ్మెల్యేకి నేను ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క కాంగ్రెస్ పార్టీ కమిటీ ఏదైతే ఎన్నుకోబడిందో కొత్తగా, వారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మంచినీరు అయితే ఏంటి, టెంట్లు అయితే ఏంటి, టాయిలెట్స్ అయితే ఏంటి, పడవ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ కార్యక్రమానికి, ఈ కళ్యాణానికి విచ్చేసి 8వ తారీఖు కళ్యాణం అండి, దానికి విచ్చేసి దీన్ని జయప్రదం చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని. వచ్చేటప్పుడు పోయేటప్పుడు మీరు పడవ ప్రయాణం చేస్తారు, అనేక ఇబ్బందులు ఉంటాయి, పిల్లలతో వస్తారు, జాగ్రత్తగా వచ్చి మీరందరూ సురక్షితంగా మళ్ళీ ఇళ్ళకి చేరుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ యొక్క అవకాశాన్ని ఈ కమిటీ వాళ్ళకి ఇచ్చినందుకు ఒక సూచన మన యొక్క కాంగ్రెస్ సభ్యులందరికీ కూడా, ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా సరైన స్థానం ఇస్తారని ఇది ఒక సూచన ఎమ్మెల్యే గారి తరఫున. కాబట్టి మన ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి, మంత్రివర్యుల దగ్గర నుంచి మా యొక్క ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. మీరందరూ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని, మోతే గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, పెద్దలు అందరూ కూడా ఈ స్వామివారికి ఇచ్చేసి వారి యొక్క ఆశీస్సులు పొందాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాము.